వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్న ఏకైక నిదానం ఈరోజు బీసీ నిదానం అని చెప్పచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇంత వినిపించలేదు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ చేసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ గారికి 10% రిజర్వేషన్లకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిన పరిస్థితి మనం చూసినాం. సరే, సంతోషం, సమగ్ర కులకరణ జరిపిండ్రు, 42% రిజర్వేషన్లు కావాలని కేంద్రానికి పంపిండ్రు. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం మీ ఇంతవరకు ఆమోదించుకున్న పరిస్థితి. మరి ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. ఒకవైపు మంత్రులేమో ఎన్నికలకు వెళ్తాం, స్థానిక ఎన్నికలకు సిద్ధంగానని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మరి 42% రిజర్వేషన్లు ఆమోదం తెలుపలే. ఈ సందర్భంలో అనేక అరోభయానికి గురవుతున్నారు ఎవరంటే ఈరోజు బీసీ ప్రజలు. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. ఈరోజు లేకుంటే బీసీలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ పార్టీ కూడా చెప్తా ఉన్నాం, గతంలో కులగణన చేస్తున్నారు, మళ్ళీ చేయనన్నారు. మొన్న కేబినెట్ మాత్రం ఈరోజు కులగణన చేస్తామని చెప్పి మీరు కూడా ఈరోజు తీర్మానం చేసారు, మన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. కుయుక్తులు పన్ని బీసీ వాదం లేకుండా ఈరోజు కుట్ర పన్న సంగతి మనకందరికీ తెలిసిందే. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీకరణ కావాలి, మా లెక్కలు మాకు కావాలి, మాకు రిజర్వేషన్లు కావాలి, మేము రాజకీయంగా ఎదగాలన్నా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకున్న పాపన పోలే. మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తాం విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పి హామీ ఇస్తే ఆ హామీకి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు బీసీలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన జిల్లా బాగుపడుతుందని చెప్పి ఈరోజు 14 నియోజకవర్గాల్లో కూడా 12 నియోజకవర్గాల్లో ఈరోజు గెలిపించిన పరిస్థితి చూసినాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.